నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కెట్ యార్డ్లో అనుమతి లేకుండా వేసిన షెడ్లను ట్రాఫిక్ అంతరాయం కలిగించే నిర్మాణాలను వెంటనే తొలగించండి. మార్కెట్ యార్డ్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు ఆకస్మికంగా పర్యటించి అనుమతి లేని నిర్మాణాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్న కమిటీ సభ్యులు. మార్కెట్ యార్డ్లో అక్రమంగా వేసిన షెడ్లను అక్రమాన్ని వెంటనే తొలగించాలని మార్కెట్ యార్డ్ అధికారులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటించి పరిశీలించారు. ఆయన పరిశీలనలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన షెడ్ల ఎదుట ట్రాఫిక్ కు అంతరాయంగా ఏర్పాటు చేసిన కట్టడాలను గమనించారు. మార్కెట్ యార్డు కార్యదర్శి అభిలాష్ను ఉద్దేశించి మాట్లాడారు. అనుమతులు లేకుండా అక్రమంగా షెడ్లు నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తే విధంగా వారికి కేటాయించిన స్థలాల కంటే ముందుకు వచ్చి నిర్మాణాలు చేపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించాలని, అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్రమణ తొలగించాలని ఆదేశించారు. ఫోటోస్ చేయండి, మళ్ళీ ఫోటోస్ ఆడ ముందర వచ్చి దాని ఫోటో తీద్దాం. మేము మీతో కాదు అడ్మినిస్ట్రేషన్ చేయలేము. ఓకే చెప్పి నేను ఏం కోసం అడ్మినిస్ట్రేషన్ చెప్పండి. అలాగా సూపర్వైజర్ ఉన్నాడు, వాచ్మెన్ సస్పెండ్, సూపర్వైజర్ కూడా ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. లేడీ మెంబర్ తీసుకున్నారు. ఏవో పనులు జరిగిపోతున్నాయి. చూడు ఎన్ని ఫోన్లు వచ్చాయి చూడు. ఇప్పుడు మనుషులంతా ఫోన్లేనా? ఏమన్నా మాకు పబ్లిక్ ప్రాపర్టీ ఇది. రోజు చేస్తే ఇంకేం చేస్తే పర్మిషన్లో ఇంకేం ఉండవా? చూపించండి ఇవన్నీ. అది ఎంత బయట వచ్చింది? ఇది ఎంత బయట వచ్చింది? ఇది మండి చూడండి. ఏమి ఇది ఎంత పద్ధతి లేకుండా సార్ వచ్చేసి 5 నిమిషాలు జరుగుతుంది. ఇదంతా గబ్బు. ఇది ఎంజాయ్మెంట్ చేయండి. కాకరి ఆడెందుకు కదా లేదు 5 సెంట్స్ గవర్నమెంట్ ఎవరికి అంతా క్లీన్ చేయండి. క్లీన్ చేసి అర్థమైందా? ఎవరైనా ఉన్న వాళ్ళకి మండీలు ఇద్దాం. మనము రెవెన్యూ జనరేట్ చేసుకోవాలా. ఇది ఇల్లీగల్గా వేసేసేది, అవి కట్టేది, ఇవి కట్టేది ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? సెక్రటరీ, సూపర్వైజర్ ఎంతమంది ఉన్నారు? సూపర్వైజర్ ఇలా ఎందుకు ఇంతకు సస్పెండ్ చేసేది వద్దు. బాబు ఇట్రా. గంటలో రాత్రి రెగ్యులర్ చేసి గవర్నమెంట్కి రెంట్ రావాలా? గవర్నమెంట్కి రెంట్ రావాలా? క్లీన్ చేయించండి. ఉండకపోతే చేయాలా? ఇంకా కొంచెం హైట్ చేయాలి. అక్కడ ఒకటి చేసి ఇంక అక్కడి నుంచి అన్నవరకు చేసామనుకో ఈ మట్టి అంతా తీసేసి లెవెల్గా ఉంటుంది. లేదా ఈ రోడ్ పగలు కొట్టి డౌన్ చేసి మళ్ళీ తెల్లవారి 8:30 గంటల నుంచి తరచుగా మదనపల్లి మార్కెట్ యార్డ్ నుంచి వివిధ ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ మిస్యూజ్ అయిపోతూ ఉంది. ఎవరు దొరికిన వాళ్ళు షెడ్లు వేసుకుంటున్నారు. ఇది ఎక్కడ కూడా కానీ ప్రజల ఆస్తి లేకుండా సొంత ఆస్తి లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో దీనికి
ఇప్పుడే విజిట్ చేసి తక్షణం ఉన్న సెక్రటరీ అభిలాష్కి సూపర్వైజర్కి నైట్ వాచ్మ్యాన్కి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నైట్ వాచ్మ్యాన్ ఉండి కూడా ఇంత పని జరిగిందంటే ఆ వాచ్మ్యాన్ బాధ్యతగా లేడు, అతన్ని సస్పెండ్ చేస్తాము. ఇదే కాకుండా ఈ సూపర్వైజర్ అబ్జర్వేషన్ ఈ ఏరియాకి ఎవరు సూపర్వైజర్ ఉన్నారో అతను కూడా సస్పెండ్ చేస్తాం. ఎక్కడ షెడ్ వేసినారో ఆ ఏరియా సూపర్వైజరు నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. మా ఆలోచన ఒకటే, ఎవరెవరికి షెడ్లు కావాలా అప్లికేషన్లు పెట్టండి, ఉన్న వేకెంట్ స్థలం అంతా క్లీన్ చేస్తాం, అందరికి ఇచ్చేస్తాం. బట్ ఫ్రీ మాత్రం ఇచ్చేదానికి ఎవరు కాదు. ఫ్రీ ఇచ్చేది ఎక్కడ కూడా మా రూల్లో రాజ్యాంగంలో లేదు. ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తికి ఏమున్నా కూడా రెంట్లో అన్నా ఉండాలా, లీజ్లో ఉండాలన్నా, లేదంటే శాంక్షన్ అన్నా, లేకుండా ఇచ్చేదంటూ ఉండదు. అది పరిస్థితి. ఇట్స్ అ క్లియర్ డెసిషన్. సెక్రటరీ గారికి ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు కానీ ఈరోజు రేపటి లోపల ఇది అమలు చేయకపోతే ఇంకా దానిపైన నేను పై అధికారులకు మాట్లాడాల్సి వస్తుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో పద్మావతి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యల్ని ఏవో దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు దుర్గమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మదనపల్లి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం అమ్మవారు ఒక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే మేడం 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 అట్లా అలాగే ఉండండి. ఓకే రెడీ ఓకే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దసరా మహోత్సవ ఉత్సవాలు 3/10/2024 నుంచి 13/10
24 వరకు అత్యద్భుతంగా ఆర్యవైశ్య సంఘం తరఫున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అత్యద్భుతంగా ఈరోజు జరుగుతోంది. ఈ అన్ని రోజులు శరన్నవరాత్రులు జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు దుర్గాదేవి అలంకారము, రేపు సంతానలక్ష్మి అలంకారము. ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా సార ప్రోగ్రాము అత్యంత అద్భుతంగా మానవీధుల్లో లాగా ఒక్కొక్క ఏరియా నుంచి సాయంత్రం ఈరోజు సార ప్రోగ్రాం 6 గంటలకు జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం మహామంగళారతి జరుగుతుంది. ఇక్కడ పుర ప్రజలందరూ ఆర్యవైశ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి పుర ప్రజలు ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి మాత, జై వాసవి మాత. నవరాత్రుల్లో దసరా శుభాకాంక్షలు మదనపల్లి పుర ప్రజలందరికీ ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి మహిళా సంఘం అనుబంధ సంస్థల అందరి ద్వారా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి దుర్గా అలంకారం, రేపు సంతానలక్ష్మి అలంకారం. ఈరోజు నెహ్రూ బజార్ నుంచి సారె వస్తుంది. వాసవి భవనం దిగి నెహ్రూ బజార్ సారె కార్యక్రమము వెంకటేశ్వర స్వామి గురించి తీసుకువస్తారు. రేపు ఈ కార్యక్రమాలు ఈరోజు రేపు కార్యక్రమాల్లో మదనపల్లి నడిబొడ్డున ఉన్న అమ్మవారి గుడిలో అమ్మవారి భక్తులే కాదు పుర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ధన్యులవ్వాలని కోరుకుంటున్నాము. జై వాసవి మాత. జై వాసవి. శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా మదనపల్లిలో వెలిసిండు కన్యకా పరమేశ్వరి ఆలయం నందు 3/10/2024 నుండి 13/10/2024 వరకు మదనపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభోగంగా నిర్వహించేందుకు సంకల్పించినారు. కావున ఈరోజు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుండి అమ్మవారికి విశేష పూజలు, అలంకారాలు, అభిషేకాలు జరిగినాయి. సాయంకాలం యథావిధిగా అమ్మవారికి ప్రత్యేక దుర్గాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రేపు అనగా 8/10/2024 తేదీన మంగళవారం రోజు అమ్మవారు సంతానలక్ష్మి రూపంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు. కాబట్టి పుర ప్రజలు ఆర్యవైశ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఒక పాత్రలు కావాలని కోరుతున్నారు. ఎన్నికల్లో నమ్మి ఓట్లు వేసిన వాల్మీకి బోయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేయవద్దని వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధికార కోర్ కమిటీ సభ్యులు నాగినేని గోవింద్, యూత్ వింగ్ నక్కా మహేష్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మనపల్లి లక్ష్మణ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్ల అంశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయమైన ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతమనే నిబంధన వాల్మీకి బోయల రిజర్వేషన్ల అమల్లో మాత్రం ఎందుకొని అన్నారు. వాల్మీకుల రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగం అనుసరించి అధికారులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 24-25 లక్షల జనాభా కలిగి ఉన్న వాల్మీకి బోయలపై ఎందుకు ఈ ప్రభుత్వాలకు వివక్ష అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మేము ఒకటి అడుగుతున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అయ్యా నమ్మి ఓట్లేసాం నట్టేట ముంచకండి అని మళ్ళీ ఇంకోసారి ప్రాధాన్యపడుతున్నాం. దయవుంచి మాకు రాజ్యాంగ ప్రకారం సెక్షన్ 40, 15, 16, 29(1) మరియు 342 రిజర్వేషన్ ప్రకారం వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2017 డిసెంబర్ 2వ తేదీన సాక్షాత్తు ప్రధాని మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయల బాధలు నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే
వాళ్లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు వాల్మీకి బోయలను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2024 ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ కల్పించే విధంగా మేము కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా ఆయన కూడా దాన్ని అమలులోకి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి వాల్మీకి బోయలకు న్యాయం చేయించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60 సంవత్సరాలుగా మేము కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ కోసం పోరాడుతూనే ఉన్నాం. ఎన్నో రాజీలేని పోరాటాలు, ఎంతోమంది నాయకులు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కలెక్టరేట్ ముట్టడలు, రాజీలేని పోరాటాలు ఎన్నో చేశాము. అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నీరెక్కినట్టు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దొరుకుకుంటున్నారే తప్ప వాల్మీకి బోయలకు చేసింది ఏమీ లేదు. ఇకనైనా మా వాల్మీకి బోయల స్థితిగతులను, రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులను ఒకసారి గుర్తించి మాకు న్యాయం చేయండి. లేని ఎడల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్మీకులను ఉద్యతం చేస్తూ మేము మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేంత వరకు మేము ఇదే విధంగా పోరాడతామని, అదేవిధంగా రాబో అక్టోబర్ 17 ఈ నెల వాల్మీకి జయంతిని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా జరుపుకోవాలని వాల్మీకి బోయబంధు మిత్రులకు పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ఆ వాల్మీకి జయంతిని ప్రభుత్వం సెలవుదినిగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దయవుంచి ఇప్పటికైనా మా డిమాండ్లను గుర్తించి మా న్యాయమైన చట్టబద్ధమైన హక్కును మాకు కల్పించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలని పదే పదే తెలియజేస్తూ జై వాల్మీకి. ఈ నెల 10వ తేదీన వాల్మీకి జయంతి ప్రతి ఒక్క ఊర్లోన జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మన వాల్మీకుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అసెంబ్లీలో ఎస్టీ కోసం ఈ వాల్మీకి జయంతికి లీవ్ ప్రకటించాలని చెప్పేసి అసెంబ్లీలో వాళ్ళకు మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వాళ్ళు కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మాట్లాడకపోతే వాళ్ళు వాల్మీకుల్ని ఓటు అడిగే హక్కే లేదు వాళ్ళకి. అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్న ఎస్టీ పునరుద్ధరణ కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ఎలక్షన్లకి ఓటు అడిగే హక్కు మా ఎమ్మెల్యేలకు కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఇంకనైనా అసెంబ్లీలో మా ఎస్టీ కోసం వాల్మీకి జయంతికి లీవ్ ప్రకటన కోసం వాళ్ళు గలమిప్పాలి. లేని వేళలా మేమందరూ ఏకదాటిగా నడుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా మన బోయకొండ గంగమ్మ మన బోయోలిది, ఆ గంగమ్మ తల్లికి చేరువనిపది మన బోయోలిగా ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అన్నా ఇదే విధంగా కాగిత గంగరాజు గారు ఎన్నో 20 ఏళ్లుగా బోయకొండ చైర్మన్ కావాలని చెప్పేసి పోరాడుతున్నాడు. అయినా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేము. ఇంకనైనా మన వాల్మీకులకి ఏ అన్యాయం జరిగినా మనం అందరూ ఒకటి ఏకదాటిగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ వాల్మీకి జయంతి ఈ నెల 17వ తేదీ బాగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్క వాల్మీకిని కోరుకుంటాం. జై వాల్మీకి. అక్టోబర్ 17వ తేదీ జరిగిపోయేటటువంటి శ్రీ శ్రీ భగవాన్ వాల్మీకి మహర్షి జయంతిని పట్టణాలలో గ్రామాలలో ఒక పండుగగా వాల్మీకులు జరుపుకోవాలని ఈ పత్రికా సమావేశంలో కోరుకోవాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం చిప్పిడి సమీపంలో పునరుద్ధరించిన అమ్మవారి ఆలయ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని పూజించడం జరిగిందని తెలిపారు.
షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. బ్రదర్ ముందరండి, ముందరండి బ్రదర్, ముందరండి ఒక స్టెప్ వెనక్కి రండి. ఆడిబాబు ఆడిబాబు అక్కడ ఉంది, అక్కడ ఉంది దినే దగ్గర. వద్దు నాకు అడ్డం రా తమ్ముడు. అలా వేసానా? చందన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డులో అనుమతి లేకుండా వేసిన షెడ్లను ట్రాఫిక్ అంతరాయం కలిగించే నిర్మాణాన్ని వెంటనే తొలగించండి. మార్కెట్ యార్డ్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు ఆకస్మికంగా పర్యటించి అనుమతి లేని నిర్మాణాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్న కమిటీ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.